నీటిగుండం సంగతి బలపాలకొండలో గుప్పుమంది. ప్రకాష్ మీద చాలామందికి గురి ఏర్పడింది. ఆ రోజుతో చాలామంది మెయిన్ యజమానులు ఆయన గదికి రాసాగారు. తమకు ఉన్న సమస్యలను ఆయనతో సంప్రదించి తీర్చుకునేవారు. ప్రకాష్ ఓపికతో విని తగినట్లు జవాబులు చెప్పేవాడు. కొంతమంది వారి భూములలోకి తీసుకువెళ్ళి పరీక్షలు చేయించుకునేవారు. అయితే అతను ఆదివారం మాత్రమే పరీక్షలకు వెళ్ళేవాడు. కొంత డబ్బు ఇవ్వటానికి వస్తే నాకు జీతం వస్తుంది చాలు. ఏదో మిత్రుడిగా వచ్చి మీకు సలహాలు ఇస్తున్నాను, నాకు డబ్బు ఇవ్వకూడదు అని వెళ్ళిపోయేవాడు. దానితో ఆయనంటే చాలామందికి ఇంకా మంచి అభిప్రాయం కలిగింది. మోహన్ మాత్రం ఈ విషయం తెలిసి మండిపడ్డాడు. తన దగ్గర జీతం పుచ్చుకుంటూ ఊరిలోని వారందరికీ సలహాలివ్వటమేమిటి అని విసుక్కున్నాడు. ఈ విషయం వెంకటనాయుడుతో చెప్పాడు. ప్రకాష్ పరోపకారి, మనకు ఇష్టం లేకుండా కేవలం ఆదివారం పూటే ఇతరులకు సలహాలు ఇస్తున్నాడు. అయినా నేను ఒకసారి అతనికి చెబుతానులే అన్నాడు నాయుడు. ఆ రోజు ఆదివారం. కర్నూలుకు పోయి వనజవారి తల్లిగారిని చూడాలని తయారై ప్రకాష్ బస్సు ఎక్కాడు. బస్సు కుదుపులతో బయలుదేరింది. అతనికి ఏవేవో విషయాలు గుర్తుకు వస్తున్నాయి. శారదను చూడక 2 నెలలు అవుతుంది. సెలవులు అయిపోగానే హైదరాబాద్కు బయలుదేరే ముందు రోజు తన గదికి వచ్చింది. ఆమె తలుపు తట్టి లోపలికి రావచ్చా అని జవాబుకి ఎదురు చూడకుండా లోనికి వచ్చింది. ఆమె ముఖం గంభీరంగా ఉంది. ఆమె కుర్చీలో కూర్చోగానే ప్రకాష్ లేచి నిల్చున్నాడు. ఆమె ఆశ్చర్యంగా అతని కళ్ళలోకి చూసింది. అతను ఆమె చూపులు తప్పించుకుంటూ, మీరు యజమానులు, నేను ఉద్యోగం చేసే మామూలు జీతగాన్ని, మీ ముందు కూర్చునే తాహతు లేదు నాకు అన్నాడు. మొదటి నుంచి నాకు ఈ తారతమ్యాలు లేవు, తెలియవు అని చెప్పాను. మీరేమో దాన్నే మొండిగా పట్టుకున్నారు. మన మధ్య ఎప్పటికీ బంధాలు ఉండవద్దనేనా మీరు ఈ ఉద్యోగానికి వచ్చింది? దానికి నేను జవాబు చెప్పలేను. మీరు వచ్చి 1 నెల రోజులు దాటుతుంది. కనీసం ఒక్కరోజైనా స్నేహితుడిగా వచ్చి నన్ను పలకరించారా? మీకు మనసు లేదా? ఈ రాతి కొండలతో సావాసం చేసి రాయిగా మారి ఉంటాను. నన్ను నా కర్మకి వదిలిపెట్టమని ఇంతకు ముందే చెప్పాను. మళ్ళీ మళ్ళీ కలిసి నన్ను బాధ పెట్టవద్దు. నాకు మీకు ఏ విధాన పొత్తు కుదరదు. దయచేసి వెళ్ళండి అని కళ్ళు మూసుకుని నెత్తిన చేయి పెట్టుకున్నాడు. అతని హృదయంలో ఒక విధమైన బాధ రేగింది. ఒక అమ్మాయి అమాయకంగా ప్రేమలో చిక్కుకొని ఆవల నుండి బయటకు రాలేక తన్నుకుంటుంటే తను ఎంత మొరటుగా ప్రవర్తిస్తున్నాడు. ఆ రోజు తను వసంతను గాఢంగా ప్రేమించానని తెలిసిన రోజు ఆమె ఒప్పుకుని ఉండకపోతే ఎంతగా తల్లడిల్లేవాడో. శారదకు కాస్త ఉపశమనం కలిగించకపోగా ఆమెను ఇంకా బాధ పెడుతున్నాడు. రోజు రోజుకి జరిగే ఆలోచనల యుద్ధంలో శారదకు ప్రకాష్ మనస్సులో కొద్ది కొద్దిగా స్థలం ఆయనకు తెలియకుండానే ఏర్పడుతుంది. ఎప్పుడు ఏ క్షణంలో ఆమె పూర్తిగా తన హృదయాన్ని ఆక్రమిస్తుందోనని అతడి ఆరాటం. శారద కళ్ళ నుండి 2 చుక్కలు రాలాయి. అవును ప్రకాష్, నేను తెలివి తక్కువ దాన్ని. మీరు మనుషులని, నన్ను అర్థం చేసుకుంటారని ఊహించుకున్నాను. అది పొరపాటు. మీరు రాతి మనుషులు. మిమ్మల్ని ఇక నేను చచ్చినా అంతమాట ఎందుకు కానీ మీకు ఎన్నడూ బాధ కలిగించను. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు నన్ను క్షమించండి అని లేచి శారద గబగబా వెళ్ళిపోయింది. బస్సులో కూర్చున్న ప్రకాష్కి ఈ విషయం గుర్తుకు రాగానే ఆయన మనసు కెలికినట్లు అయ్యింది. ఎంతో బాధపడ్డాడు. శారదది అసలు ఏం తప్పు? నిర్మలంగా తనకు నచ్చిన వాడిని ప్రేమించింది. అతడితో చనువుగా ఉండాలని కోరుకుంది. అసలు దురదృష్టవశాత్తు తను అటు వసంత కాలగర్భంలో కలిసిపోయింది. ఇటు శారదను చేపట్టలేకున్నాడు. ఇంకో చోట ఉద్యోగం చేస్తూ ఉంటే తను శారదను గురించి ఇంకా ముందుకు ఆలోచించేవాడు. ఇప్పుడది వీలు లేదు. శారదని ప్రేమించాడని నలుగురికి తెలిస్తే ఏమంటారు? ఉద్యోగం చేసే బ్రతికేవాడికి ఇంత చొరవ అని ఆడిపోసుకుంటారు. మోహన్ తనని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. తనలో శారద మీద ప్రేమ కలగనందుకు ఒక విధంగా సంతోషించాడు ప్రకాష్. కర్నూలులో దిగి తన దగ్గర ఉన్న అడ్రస్ ప్రకారం ఇల్లు వెతుకుతూ పోయాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. వనజ నిష్ఠూరంగా మాట్లాడుతుందా ఏమో, శాంతమ్మగారు ఏమంటారో ఏమో అని అనుమానంతో తలుపు తట్టాడు. ఎవరో తలుపు తెరిచారు. వనజ ఇంట్లో ఉందా అండి అని పలకరించాడు. వనజ ఆ బ్యాంకులో పనిచేసే అమ్మాయా? వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి 3 నెలలు అవుతుంది అని చెప్పాడు. ఎక్కడ వెళ్ళింది తెలియదన్నాడు.
అయితే ఈ ఊరిలో ఉన్నట్లు మాత్రం చెప్పాడు. ప్రకాష్ నేరుగా తన స్నేహితుడైన శేఖర్ ఇంటికి వెళ్ళాడు. అతను గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టరు. అన్ని వివరాలు చెప్పి ఎలాగైనా వనజ అడ్రస్ కనుక్కుని తనకు ఉత్తరం రాయమని చెప్పాడు. ప్రకాష్ తిరుగు బస్సులో ఎక్కి బలపాలకొండకు బయలుదేరాడు. ఒకరోజు మోహన్, వెంకటనాయుడు భోజనం చేస్తున్నారు. నాయుడు 2 ఇడ్లీలు వడ్డించుకున్నాడు. ఆయనకి ఈ మధ్య ఒంట్లో కులాసాగా లేదు. ఫలాని జబ్బు అంటూ ఏమీ లేదు. కానీ వృద్ధాప్యం వలన కాళ్ళు చేతులు లాగటం, కొద్దిసేపు నిలబడితే తల తిరిగినట్లు అవటం జరుగుతుంది. పద్మ కూరలు వడ్డిస్తూ, తాతగారు, మన శారదకు ఈ వేసవిలో పెళ్లి చేయటం మంచిదనుకుంటాను. ఆమెకు ఎంఎస్సీ అయిపోతుంది. ఇప్పటి నుంచే మనం వరుని వెతకాలి అని కదిపింది. అవును పద్మ, నా ఆరోగ్యం కూడా అంతంతంగా ఉంది. త్వరగా పెళ్లి చేసేస్తే బాగుంటుంది. మీరు సరేనంటే మా పిన్ని కొడుకుని పిలుస్తాను. ఎంటెక్ చదివాడు. హైదరాబాదులో 1500 సంపాదిస్తున్నాడు. మంచి ఆస్తిపరుడు. ఇంకేం, అన్నీ ఉన్నాయి. అబ్బాయి బాగుంటాడా అని ప్రశ్నించాడు మోహన్. చాలా బాగుంటాడు. మంచి పొడుగు, చక్కటి రంగు, మన శారదకు అన్ని విధాలా తగిన జోడు. ఏమైనా శారద మనసు తెలుసుకొనిదే నేను ఏ పని చెయ్యను. ఇంకో 15 రోజుల్లో పరీక్షలు పూర్తి చేసుకుని వస్తుందిగా, అప్పుడు అన్నీ మాట్లాడతాను అని నాయుడు అక్కడే ఆపాడు సంభాషణను.